రండి ఫ్రెండ్స్, ఒక నిమిషం అందరూ ఒక్క నిమిషం. ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ విద్యార్థుల కలయిక అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ నందు ఈరోజు అందరూ పూర్వ విద్యార్థులతో కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మాదిరిగా కలిసి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ నందు గురువులకు సన్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క పూర్వ విద్యార్థుల కలయిక వల్ల అందరూ కూడా ఒకరికొకరు మనసు విప్పుకొని మాట్లాడి ఒకరికొకరు తెలుసుకొని ఎక్కడున్నారు ఏమి అనేది ఒక కలయిక చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా గురువులు అయినటువంటి సంపత్ సార్ అయితేనేమి, తర్వాత గురప్ప సారు, తర్వాత నారాయణ రెడ్డి, నాగరత్నమ్మ, వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా సన్మానం చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా వారికి అందరికీ కూడా గురువులు వచ్చినందుకు, అదేవిధంగా నాతోటి విద్యార్థులు పూర్వ విద్యార్థులు సహకరించి ఈ యొక్క సభను విజయవంతం చేసినందుకు ఒక్కరికి కూడా మీడియా వారికి, తర్వాత పూర్వ విద్యార్థులకు, ఆఫీసర్లకు, గురువులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు ఈ అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్లో 1986-87 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చాలా అట్టహాసంగా వైభవంగా జరిగింది. అందులో భాగంగా అందరి మిత్రులు ఎక్కడెక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన గురువులందరినీ మేము సన్మానించాము. మరొకసారి అందరూ ఇక్కడ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని చాలా ఆనందంగా గడిపాము. అదే స్నేహం అంటే. ఎక్కడ ఇటువంటి అభిమానం అనేది దొరకదు ఒక స్నేహితుని దగ్గరే. తర్వాత ఇక్కడ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళు గత సంవత్సరం నుంచి దీని గురించి అహర్నిశలు కష్టపడతా ఈ రోజుకి ఇది ఒక విజయవంత వేడుకగా జరుపుకుంటున్నాము. అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు 86 మా బ్యాచ్ లో ఎస్పీఎల్ గా ఉన్నాడు. మాట్లాడతారా? This is really golden opportunity for me. అసలు ఈ కార్యక్రమం ఇలా చెప్తానని ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ వాళ్ళ 3 times వాళ్ళు అరేంజ్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అయింది అనమాట. అది ఎందుకనేది యాక్చువల్ పాపం చాలా స్ట్రగుల్ అయినారు మోస్ట్లీ. అయినప్పటికీ టెక్నికల్గా ఫైనల్గా ఇక్కడ అందరూ గెట్ టుగెదర్ కావడం అనేది ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంటే. ఎందుకంటే ఇటువంటి ఓన్లీ మన బ్యాచ్ గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్నాయి ఎక్కువ. గెట్ టుగెదర్ అనేది ప్రైవేట్ స్కూల్స్ అవకాశం లేదు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ బిజీ, మనం ఎందుకంటే మనకు తెలుసు యాక్చువల్గా ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, అప్పట్లో ఎలా జరుగుతున్నారు, అప్పుడు టీచర్స్ ఎలా ఉన్నారు, అప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకాలని ఇక్కడ పంచుకోవడానికి ఇక్కడ వచ్చారనమాట. నిజంగానే చాలా హ్యాపీ. దీన్ని కండక్ట్ చేసినటువంటి రమణారెడ్డికి, ఇంకా చాలా మంది, సుబ్బయ్య, చాలా దోశ సుబ్బయ్య, వీళ్ళందరూ కూడా కష్టపడినారు. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్.
నాగార్జున చిరంజీవి 1986-87 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్. అప్పట్లో ఈ ఫెసిలిటీస్ ఏం లేకపోయినా కూడా మా వాళ్ళు ఎంతో మంది దాదాపుగా 7 సెక్షన్లు 350 మంది చదివి అందులో చాలా మంది డెవలప్ అయ్యి ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఈ గెట్ టుగెదర్ కు కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే నెక్స్ట్ మేము ఈ 1986-87 ఈ ప్రోగ్రామ్ ను తర్వాత ఈ అన్బిసెంట్ 86-87 అనేది ఒక వెల్ఫేర్ అసోసియేషన్ గా తయారయ్యేసి దీంట్లో ఏదైనా సరే మా వాళ్ళల్లోనే ఏదైనా అవసరం ఉంటే అంటే మనీ పవర్ కానీ మ్యాన్ కానీ అంటే మనుషులు కానీ డబ్బు కానీ ఏ విధమైన అవసరాలున్నా కూడా అది తీర్చాలనేసి ఒక వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ చేయించి ఒక 11 మంది మెంబర్స్ పెట్టి బైలా తయారు చేసి ఫ్యూచర్లో ఇలాగే కంటిన్యూ చేస్తాం. అంటే మాకు ఇప్పుడు అప్ టు 60 ఇయర్స్ వరకు 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి, తర్వాత ఉంటాయి. ఏదైనా మనుషులు అవసరం వచ్చినా కూడా మేము వెంటనే ఆ టాబ్లెట్స్ చేయడం ఇంకోటి వెల్ఫేర్ అసోసియేషన్గా తయారు కావాలని అనుకుంటున్నాం. దీనికి ముందడుగు వేసిన వాడు రమణారెడ్డి, మళ్ళీ కాకర్ల రమేష్, అవారు శేఖరు, సుబ్బయ్య, తర్వాత బాలా సింగ్, ఇట్లా ఒక 6-7 మంది 10 మంది ఉన్నాము. దాదాపు 1.5 ఇయర్ నుంచి చేశాము. ఈరోజు ఫుల్ ప్లేట్స్గా అయింది. అయితే మేము చేయడం కాదు, 150 మంది వచ్చి సహకరించడం అనేది గొప్ప. ఎక్కడెక్కడ ఉన్నారు, మేము అడుగుతూనే డబ్బులన్నీ వేసేసి అంటే తారతమ్యాలు లేవు. ఇక్కడ చిన్న పెద్ద అని కాదు, అమౌంట్ విషయం కాదు, ఎవరి శక్తి కొద్ది వాళ్ళు డబ్బు వేసి ఇంతమందితో కలవాలనేసి ఈ ప్రోగ్రామ్ ఇంత భారీగా చేయగలిగినాము. దీనికి అందరికీ తరపున అందరికీ ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పారు కాబట్టి చెప్పాల్సినవన్నీ కూడా ఇక్కడ జరిగిన పూర్వ విద్యార్థి సమ్మేళనము ఇంత బాగా సక్సెస్ అయినందుకు చాలా గర్వపడుతున్నాము. సో మా మిత్రులు చెప్పినట్లు ముందు మేము చదివేటప్పుడు స్పెషాలిటీస్ ఉండేవి కావు. మాకు అప్పుడు పోటీగా ఏదో సెయింట్ జోసెఫ్ స్కూల్ ఇంగ్లీష్ స్కూల్ అనేవాళ్ళం, ఇక్కడ తెలుగు స్కూల్ అనేవాళ్ళం అన్నమాట. రెండు మాకు వాళ్ళకే పోటీ ఉండేది. ఎందుకంటే మేము పట్టుదలగా చదివేవాళ్ళం రెయిన్బోర్డ్లు కష్టపడి. వాళ్ళకి ఎందుకంటే ఇంగ్లీష్ స్కూల్ కాబట్టి వాళ్ళకి ఏదో ఎక్కువ టీచర్లు ఎక్కువ స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారు. సో ఇంత బాగా జరగడానికి కారణము ఫస్ట్ దాదాపు 1.5 year అవుతుంది ఈ ప్రస్థానం ఏర్పడి. పోయిన సంవత్సరం 2023లో ఇది అనుకున్నాము. అంతకుముందు 100 years ఫంక్షన్ జరిగేప్పుడు అప్పుడు ఇలా మనం కూడా చేయాలి బాగుంటుందని చెప్పాము. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మీటింగులు ఇది జరిగి మా ఆఫీస్ కూడా ఒకటి ఉంటే నేను అది ఏబిఎంఎస్ స్కూల్గా మార్చేశాను. ఈ మీటింగ్ ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు అక్కడే మీటింగ్ జరిగేవి. మధ్యలో 2 రోజులు స్ట్రగుల్స్ అయినా కూడా మళ్ళీ ఎట్టకేలకు చాలా మంది కూడా కొంతమంది మనలో వాళ్ళ మిత్రులు జరుగుతుందా లేదా ఇట్లా అని చెప్పేసి అంటే తప్పుగా అనుకోలేదు. త్వరగా చేయాలి, ఇది సక్సెస్ చేయాలి. మీ ముందు బ్యాచ్ చేశారు, వెనక బ్యాచ్ చేశారు, మనం ఎప్పుడు చేద్దామని తపన. ఆ తపనలో వాళ్ళు త్వరగా అని చెప్పేశారు. మేమేమంటే త్వరగా అని చెప్పేసి చేస్తే కన్నా ఒక సిస్టమేటిక్ లేకుండా బాగుండదు. ఒక పద్ధతిగా ఒక కమిటీ వేసుకొని కమిటీ సభ్యులందరము ఒక క్రమశిక్షణగా ఎంతో దీన్ని చేసి ఈరోజు ఇంత విజయవంతం కావడానికి మొత్తం మా ఇక్కడికి వచ్చిన మిత్రులు, బయట ఊర్ల నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు మొత్తం వచ్చి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు చెప్పుకుంటున్నాము. మీరు అన్నట్లుగా మా మిత్రులు అన్నట్టుగా ప్రతి ఇయర్ కూడా ఏదో ప్రోగ్రాం జరుపుకుంటాము. వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసుకొని మాలో ఏదో ఫస్ట్ అంటారు ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు. అలాగా ముందు మాలోనే ఎవరైనా మా ఫ్రెండ్స్ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వడమా, ఇంకా నిరుపేదలు కానీ అంటే మాలో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఏదైనా ధన రూపంలో కానీ ఏదైనా వస్తు రూపంలో కానీ సహాయ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాము. సో ఇది ఎలా కంటిన్యూ కావాలని అందరూ సహాయ సహకారాలు ఇప్పుడు అందించినట్లే ముందు కూడా భవిష్యత్తులో కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆల్ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై ఏబిఎంఎస్ స్కూల్, జై మున్సిపల్ హై స్కూల్, వెల్ఫేర్ హై స్కూల్. ఈరోజు ఏబిఎంహెచ్ స్కూల్ ఆవరణలో 86-87 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజ్య గురుదేవులు, మాకు చదువు నేర్పిన విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లు, హెడ్ మాస్టరు, ఎంఈఓ సారు అటెండ్ అయ్యి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా జీవితంలో ఒక 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ
మళ్ళా సేమ్ ఒక పాత మిత్రులతో ఒక ఆనందాన్ని ఇలా పంచుకున్నాము. దానికి ఈ కార్యక్రమానికి కృషి చేసిన మా కమిటీ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలానే మా ఈ కార్యక్రమానికి ఫోన్ ద్వారా కానీ చెప్తే మనకి వాళ్ళ సలహాలు ఆర్థిక సహకారము వివిధ రూపాలలో అందించారు. వాళ్ళకందరికీ కూడా మరీ ధన్యవాదాలు. అలాగనే మీడియా మిత్రులకి మా కమిటీ తరఫున హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాము. రైట్, థ్యాంక్ యూ. తోటి విద్యార్థులకు విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతమంది కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. 35 సంవత్సరం తర్వాత తోటి విద్యార్థులందరూ కలిసినందుకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ విజయవంతంను సక్సెస్ చేసినందుకు రమణారెడ్డికి కానీ రమేష్ కానీ మల్లికార్జున కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. చాలా బాగుంది, ఆనందంగా ఉంది. మనం అందరినీ కలిసిపోవడానికి సూపర్. ఎప్పుడో 30 ఏళ్ళ కింద చిన్నారి సీతంతో కలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. సూపర్. రైట్. చిన్న 1986-87 బ్యాచ్ ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించుకుని ఉన్నతమైన శిఖరాలకు చేరుకున్న మా మిత్రులందరూ ఈ సమావేశానికి రావడం సంతోషదాయకము. మేమైతే మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నాము. మా ఉపాధ్యాయులను గౌరవించుకున్నాము. ఇక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా వ్యవప్రాయాలతో కూడుకున్నప్పటికీ తాము తిరిగి ఈ సమావేశానికి రావడం మాకు సంతోషము. మా చిన్ననాటి మిత్రులు చూస్తా అంటే చిన్ననాటి జ్ఞాపకాలు మరీ గుర్తుకొస్తున్నాయి. అప్పుడు మేము ఆడుకున్న ఆటలు, అప్పుడు మాట్లాడిన మాటలు మళ్ళీ తిరిగి మేము నెమరు వేసుకున్నాము. ఇప్పటికీ మాకు బాలాజీ సింగ్ అని ఇతను మా మంచి ఈ కమిటీలో కష్టపడి తను రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మోరే చంద్రశేఖరు ఇతను కూడా మాకు ముందు నుంచి ఈ సమావేశానికి ఆయన మాకు మంచి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. వేంపల్లి అరుణ్ కుమార్ రెడ్డి, ప్రేమ్నాథ్, సురేంద్ర, కూరపాటి శ్రీనివాస్ రెడ్డి, కత్తి రాజమోహన్ అని ఆయన కూడా మంచి నాయకుడు. పవన్ కుమార్ రెడ్డి ఏజీపీ, ఓకే, మైసెల్పు మధుసూదన బాబు లెక్చరర్ను, జిలాన్, మునుస్వామి, మునేగ, రామకృష్ణ, రవీంద్ర, జర్మియా, రమేష్, మా విశ్వాసపాత్రుడు సుబ్బయ్య, ఓకే, రఘు. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మేము వీళ్ళు ఒక 3 నెలల నుండి వివిధ రకాలుగా పోరాడి మా అరుణ్ గారికి ఎక్కడెక్కడో ఎదురుపడి తను కష్టపడి మా జగన్మోహన్ రెడ్డి, మా జగన్ గారు ఆయన కూడా ఎన్నో ఇంటి దగ్గర ఎన్నో వ్యవసాయాలతో ఆఫీస్ డ్యూటీ ఉన్నా కూడా తన వీలైన సమయాన్నంతా మా కోసం కేటాయించి కాకర్ల రమేష్ గారి ఆఫీసులో వివిధ రకాలుగా చర్చించి ఈ కార్యక్రమాన్ని మినీ మున్సిపల్ హై స్కూల్ రూపంలో కాకర్ల ఆఫీస్ గారిది ఈ ఆఫీస్ లో మేమందరం కూడా ఎన్నో మళ్ళా మా అనుభవాలన్నీ కూడా మేము సంతోషంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండాలని భవిష్యత్తు తరాలు కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తూ ఈసారి నాయకత్వం మార్పుతో మళ్ళీ ఇంకొక సమావేశాన్ని నిర్మించాలని మా కాకర్ల రమేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరపాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అమూల్యమైన మిత్రులకంతా ధన్యవాదాలు. గ్రూప్ లో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ నాకు సహకరించినారు. నేనంటే అందరికీ తెలుసు కాబట్టి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కు సక్సెస్ఫుల్ చేసినారు. నా విలువైన మాటలు అందరూ విని అందరూ బాగా నా కోసము నా ప్రాణ స్నేహితులు అందరూ వచ్చినారు. వారికంతా ధన్యవాదాలు. టీచర్లకు ధన్యవాదాలు. మా పిల్లలు వచ్చినారు, మా పిల్లలు కూడా కృతజ్ఞతలు. ఇయే నా
ఆశీర్వాదాలు, ఆనందోత్సవాలతో ఆశీర్వాదాలు. మాకు డీరెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు మోరే సారు. మేమంటే మాకు ప్రాణం ఇస్తాడు. నాకు కూర ఉంది, మెదుడు కూర ఉంది. మీ అమూల్య సందేశం అనేందుకు ధన్యవాదాలు మన్మోహన్ సింగ్ గారు, ఉరఫ్ సింగ్ గారు. అది మీరు ఏరంటే భయపడతారు, ఎందుకంటే టెస్ట్ ఉంది కాబట్టి, షాక్ కొడతారు, కరెంట్ షాక్ కొడతారు కాబట్టి. మాట్లాడు. హలో, ఈరోజు 1986-87 సమావేశం ఉంటుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. రాసుకోవాలి, దయవుంచి సహకరించాలా. ఈ రోజు అన్ని వదిలిపెట్టుకోండి, రోజు ఉంటాయి టెన్షన్తో జీవితం. కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. మళ్ళా రాదు, ఒక్కరోజు సహకరించండి. వాళ్ళ అడ్రస్ ఈ కార్యక్రమానికి ఒక కమిటీ ఏర్పాటు చేయనది. కమిటీ మెంబర్లు ఎంతో విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు హాజరవ్వడం జరిగింది. వారి అమూల్య సమావేశ సందేశాన్ని మాకు ఎంతో అందించారు. ధన్యవాదాలండి ఉపాధ్యాయులు గారు. ఉపాధ్యాయులు ఇక్కడ కొంచెం సహకరించి మెమోటోలు అందజేయండి. సారు కూడా ఉంటాడు, సైడ్ ఉంటాడు. సారు గురువు కాబట్టి కొద్దిగా అది కరెక్ట్గానే అనిపించింది అంటారు సారు. రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. సాయంత్రం సంపత్ సార్ ఇంటికి అడిగిపోయి ప్రతి ఒక్కరు కూడా మెమోటో అందజేయాలి. ఈ మూమెంట్ నేను ఎప్పుడు ఏ దానిలో పాల్గొన్నాను, కానీ ఈరోజు ఈ సందర్భం కోసం ఎక్కడి నుంచో వచ్చి నా మిత్రులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా గురువులను దర్శించుకొని ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా నా మిత్రులందరము ప్రతి 2-3 నెలలకోసారి కలుసుకొని మా బాగోగులు తెలుసుకొని, నా మిత్రులు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటారు, మేమేమైనా ఇబ్బందులు పడుతుంది, వాళ్లకు సహకరించి ఆ విధంగా మేము ఒక ఫండ్ ఏర్పాటు చేసుకుని మా మిత్రులకు మేము సహాయం చేయాలి. ఇంతటి మహా కార్యక్రమాన్ని నిర్వహించిన మా ఈ కమిటీ మెంబర్లకు నేను పదే ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు కూడా నా మిత్రులు, కానీ నేను పాల్గొనలేదు. అదేవిధంగా నా మిత్రులు ఇంత చేసినారంటే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అందరికీ నమస్కారం. ఈరోజు మన అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల సంక్షేమం సందర్భంగా 1982 నుంచి 87 వరకు 6వ తరగతి బాలాజీ సింగ్ ఎక్కడున్నా రావాల్సింది కోరుతున్నా. బాలాజీ సింగ్ స్వీట్ ప్యాకెట్లు లోపల ఉన్నాయి, తప్పకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలి. ఇక్కడ పూర్వ విద్యార్థులందరినీ సమ్మేళనం చేసేదానికోసం సింగిల్ స్వీట్ ప్యాకెట్లు అవారు చంద్రశేఖర్ కి చాలా థ్యాంక్స్. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి మధురమైన సన్నివేశాలు, ఇలాంటి మధురమైన అనుభూతులను మరొకసారి ఎప్పుడైనా పంచుకునేదానికి ఇది ఒక పునాదిగా, ఒక మొదటి అడుగుగా వీళ్ళంతా వేయడం అందరికీ సంతోషకరమైంది. మేము కూడా ఇక్కడికి వచ్చినాం. దాదాపుగా ఒక 120 మంది మిత్రుల దాకా వచ్చినట్టున్నారు అందరూ. వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలా. మా మిత్రులందరూ కలిసి, మేమందరం కలిసి ఇలాంటి సంతోషకరమైన క్షణాలను ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శీలాబాబు ఆత్మీయ సమ్మేళనకు వచ్చి తక్కువ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఒక హాలిడేగా వాళ్ళు పోటీ చేసుకొని ఈ 86-87 బ్యాచ్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ సలహాలు సూచనలు కూడా ఇచ్చినందుకు. దాని ప్రకారము కూడా భవిష్యత్తులో నరసింహ గారు కృషి చేస్తాం. తీసుకోవద్దు, పూర్వ విద్యార్థుల కలిగిన సందర్భంగా అందరికీ నమస్కారాలు. ఏమంటే కనుక అందరము మనము పాత విద్యార్థులు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.
మనకు మంచి జరగాలని అందరూ కోరుకుంటున్నాము. ఏమంటే ఇంకా ఇప్పుడు మెయిన్గా మన స్కూలు సమస్యలు ఏమన్నా ఉండగా వాళ్ళకి తీర్చడం అన్నీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. సంతోషం. స్థాపన చేసి ఆ టీం చూసుకుంటాను. నేను ప్రజెంట్ అడ్వకేట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాను ఇక్కడ పొద్దుటూరు కోర్టులోనే. సో ఇది ఈ కలయిక కలవడానికి దాదాపు సంవత్సరంన్నర అవుతోంది. 3/9/2023 గ్రూప్ స్టార్ట్ చేశాము. 100 years ఫంక్షన్ చూసి మాకందరికి ఇన్స్పైర్ అయిపోయాం. మొత్తం ఆదర్శంగా తీసుకొని మనం కూడా కలవాలి ఎలాగైనా అని చెప్పి పట్టుబట్టి మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని ముందు స్టార్టింగ్ ఫౌండేషన్ ఒకరు తిరిగటం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకరు తిరిగి సో ఎలాగైనా సక్సెస్ చేశాము. సో కష్టపడిన వాళ్ళు మన కమిటీ సభ్యులకు మిగతా అడిగిన వెంటనే మొత్తం మనం వచ్చిన చిన్నాడు మిత్రులందరూ కూడా ప్రత్యేక హృదయపూర్వక కపాలి మారి నమస్కారం చేస్తున్నా. మధ్యాహ్నం అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా మిత్రులందరికీ మా గురువులకు కమిటీ ఇక్కడికి వచ్చేసినటువంటి నా పూర్వ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు చలపతి, నేను డి సెక్షన్ చదివిన ఇక్కడ. కాకపోతే కనుక మా నాయన వృత్తిగా నాకు వంశపారంపర్యంగా వచ్చేసింది. అదే కంటిన్యూ చేస్తారా? అదే గొప్ప కారం దోశ అదే మాకు పొద్దుటూరులో అది ఒక బ్రాండ్. సార్ సప్లై చేస్తాం మేము. సార్ ఎన్సీసీకి సప్లై చేస్తాం మేము. అన్ని పొట్లాలు ఒకటి కట్టుకొని వచ్చి సార్కు టిఫిన్ పెట్టేటప్పుడు. ఇంకా నాకు 2 బాబులు, పాప బాబు. బాబు వచ్చేసి సీఏ కంప్లీట్ అయ్యి డెలైట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పాప వచ్చి యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్. మంచి స్థాయికి వచ్చినారు. పిల్లలకి అయితే కనుక బాగా చేసినాం. మా నాన్న మాకు చిన్నతనంలోనే చనిపోయినాడు. కానీ మా చెల్లెలు అందరినీ ఒక పొజిషన్ లో పెట్టేసిన. ఎవరే కానీ మాకు మేము చదివిన చదువు మాకు ఉపయోగపడలేదు. నా తర్వాత ఉండే పిల్లలకి అందరికీ మంచి చదువు అని చెప్పించి అందరినీ మంచి పొజిషన్ లో పెట్టేసిన ఒకరిని. ఒకరు కానీ ఇది లేకుండా మనం చదివిన చదువు మాకు ఉపయోగపడలేదని ఆ చదువు విలువ తెలిసి వాళ్ళకు పిల్లలందరినీ కూడా మొత్తం అందరినీ ఒక సెటిల్ చేసి పారేసిన. అందరినీ మంచి పొజిషన్ లో ఉన్నారు పిల్లలు కూడా అంతా, చెల్లెళ్ళు కానీ అందరూ కూడా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన. పూర్వ విద్యార్థులమైనా మన ఫ్రెండ్స్ అయినా మనం ముందు పోయినా కూడా మనకి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు. ప్రజలు లైన్ ప్రకారం రావాల్సింది అంటాడు. ముందు పోయినా కూర్చో అంటాడు. అది అందుకే చెప్తున్నా, ఇది మున్సిపల్ హై స్కూల్ క్రమశిక్షణ. ఇక్కడ చదివాను నాకు జీవితంలో చాలా టర్నింగ్ పాయింట్ ఇది. ఎంతో స్టాండర్డ్ ఉంది ఇక్కడ స్కూల్లో. ఎన్నో ప్రైవేట్ స్కూల్లో వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఇక్కడ ఈ మున్సిపాలిటీ స్కూల్లో చదవడం వల్ల ఎంతో ఉపయోగం అన్నమాట. ఇప్పటికీ ఇన్ని రోజుల తర్వాత ఈ మెమొరీని గుర్తు పెట్టుకొని ఇక్కడ మేము ముందు నిలబడినామంటే ఈ స్కూల్కు ఉండే స్టాండర్డ్, అప్పుడుండే టీచర్లు ఎటువంటి టీచర్లు అనమాట. ఆ రోజు సంపత్ కుమార్ సార్ కానీ, ఇక్కడ వేదిక మీద ఉండే సార్లు వెంకటేశ్వర రెడ్డి సార్ కానీ, గురప్ప సార్ కానీ, సార్ మేడం గారు కానీ చాలా మంది, కొంతమంది ఉండకపోవచ్చు. సార్ బషీర్ సార్ నాకు ఆ రోజు 7th క్లాస్ హిందీకి వస్తున్నాడు సారు. ఆ రోజు స్టాండర్డ్ ఇప్పటికీ కూడా గుర్తుంది. తర్వాత ఎన్నో ప్రైవేట్ స్కూల్ వచ్చినాయి కానీ పోయినా కానీ ఇప్పటికీ దీన్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు ముఖ్యమైనది ఈ అన్సెట్ కొంచెం. ఓకే సార్, నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్స్. కిందుంటే కనపడాడు. నా పేరు లాయర్ శ్రీనివాసం సార్. నార్పోయిన శ్రీనివాస్ అయితే అందరు లాయర్ శ్రీని అంటారు. వేదిక నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి సార్కి, నాగరత్న మేడం గారికి, వెంకరెడ్డి సార్ గారికి, గురప్ప సార్ గారికి, నారాయణ సార్ గారికి, బషీర్ సార్ గారికి, సుధాకర్ అన్నకు, మా మేడం హెడ్ మాస్టర్ మేడం గారికి అందరికీ నా ధన్యవాదాలు. నా పూర్వ విద్యార్థులకు, నా సహోదరులకు అందరికీ నా నమస్కారములు. నేను దేవుళ్ళం దగ్గర ఇల్లు కట్టి అమ్ముకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇల్లు కావాలంటే ఇస్తాం. ధన్యవాదాలు. మంచిది. పోరాలు కాబట్టి సార్ కూడా ముందుగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజగోపాల్ రెడ్డి సార్ గారిని మాట్లాడుతుండగా కోరుతున్నాం. ఈరోజు 86, 87 10వ తరగతి బ్యాచ్ వాళ్ళ యొక్క ఆత్మీయ సమ్మేళనం మీరు జరుగుతుంది సార్ అనేసి మన మధు ముందుగా ఫోన్ చేసి చెప్పడం, ఆ తర్వాత ఇంటికా దగ్గరికి వచ్చి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే సార్లందరూ నాకు గతంలోనే పరిచయం. వాస్తవానికి రాష్ట్ర విద్యా చరిత్రలోనే ప్రొద్దుటూరు మున్సిపల్ స్కూల్స్కు ఒక విశిష్టమైన స్థానం ఉంది.
చాలా గొప్పగా ఇక్కడ పనిచేసేటువంటి పాఠశాలలు కానీ ఇక్కడ పనిచేసే టీచర్లు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి దీని యొక్క గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క అందరి అనుభవాలు మాకు విన్న తర్వాత నిజంగా చాలా సంతోషం అనిపించింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరో ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు ఉంటారనుకున్నా, చాలామంది ఆల్మోస్ట్ ఆల్ లాయర్ సీను కానీ, అరుణ్ కానీ, మోరే కానీ, రమేష్ కానీ వీళ్ళందరూ చాలామంది ఇక్కడ ఆచార్య బద్వేలు నుంచి వచ్చినాడు. నేను బద్వేలు అనుకుంటా ఉన్నా, ఆయన అక్కడ టీచర్గా పనిచేసి ఆన్నే ఇల్లు కట్టుకొని ఈసారి ఎగోపల్లిలో సార్ పనిచేస్తా అంటే వీళ్ళందరూ అక్కడ అనుకుంటా ఉన్నా. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలు, ముఖ్యంగా రాయుడు దోష అయితేనేమి, మన సార్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా సారు, ఇవన్నీ విన్న తర్వాత నాకు చాలా గొప్పగా అనిపించింది. నేను ఇంకా ఎక్కువ సమయం ఇక్కడ గడిపిండేవాడిని. కానీ నాకు ఇప్పుడు 12-15కు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత వెబెక్స్ మీటింగ్లు ఇవన్నీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను తొందరగా ఈ అవకాశం తీసుకొని నేను వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకు మీరు మన్నించవలసిందిగా కోరుకుంటూ, మన వెంకటేశ్వర రెడ్డి కానీ, మన గురప్ప సార్ కానీ, నారాయణ రెడ్డి సార్ కానీ, బషీర్ సార్ కానీ, మేడం కూడా ఇంతకుముందు చూశాను, నాగరత్నం మేడం, సుధాకర్, వీళ్ళందరూ ఇక్కడ పనిచేసి మీ అందరికీ మంచి విద్యను అందించినారు. మీరందరూ గుర్తుపెట్టుకొని మీ అనుభవాలతో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తరగతిలో చెప్పేటువంటి చదువు ఫార్మల్ చదివే చదువు కాదు. ఇక్కడ ఉండేటువంటి ప్రతి క్షణము, అది ఆటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ఏ రకమైనది కూడా మీ యొక్క భావి జీవితానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటువంటి భావన మాకు కలిగింది. జనరల్గా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో మన తల్లిదండ్రుల వ్యవహారం కానీ, ప్రైవేట్ స్కూల్లో చదివే వ్యవహారం కానీ ఏముంది అంటే, తరగతి గదిలో చదువు చెప్పడం, మార్కులు వేయడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించడం, మా వానికి ఇన్ని మార్కులు వచ్చినాయి, మాకు ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఇంత ప్యాకేజ్ ఇచ్చింది అనేటువంటి ఒక ఆలోచనలోనే ఉన్నారు. వాస్తవానికి నిజంగా ఆ పిల్లలకి ఏదైనా భవిష్యత్తులో ఎదురు దెబ్బ తగిలితే వాళ్ళు నిలబడి తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక సంసార జీవితంలో కానీ ఏదైనా అనుకోని సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి స్వేచ్ఛా జీవితంలో ఈ రకమైన విభిన్న అనుభవాలతో మీరు చదువుకోకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఆ సమస్యలను ఎదుర్కోలేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది ఫెయిల్ అయినా కూడా 4 సార్లు ఫెయిల్ అయినా నేను నిలదొక్కొని ఈ రకంగా పోయినాను. చాలామంది మేము ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. మీ మొహంలో ఒక రకమైనటువంటి ఆనందము, ఆ కళ అది చూస్తూ ఉంటే, అంటే ప్రభుత్వ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనకి ఇప్పుడు కనపడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ గతంలో మా ప్రభుత్వం వైపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఏమిటా పొరపాటు జరిగినాయంటే, అంటే మీరు 86, 87 అనేది మీ నుంచే మొదలైందన్నమాట. 83, 84 నుంచి పిల్లలు బాగా చదువుకునే దానికి పాఠశాలకు వచ్చేటప్పుడు మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలే ఉండేటివి. అప్పుడు సరైనటువంటి రూములు ఉండేటివి కాదు, తగినంత మంది ఉపాధ్యాయులు ఉండేటి వాళ్ళు కాదు. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యంగా చిన్నచూపు చూసింది. ఇప్పుడు మాదిరి ఇప్పుడైతే ఇక ఎన్ని రూములు కావాలంటే అన్ని రూములు కట్టిస్తూ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ కావాలంటే అంతమంది స్టాఫ్లు ఇస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి అప్పుడు లేనప్పుడు ప్రైవేట్ స్కూల్ రావడం జరిగింది. ఈ రకమైనటువంటి ఒక కమర్షియల్ వాతావరణం దీంట్లోకి ఇన్వాల్వ్ కావడం జరిగింది. దీని యొక్క పర్యవసానాన్ని గమనించి నేను చేయాలని, మళ్ళీ కొద్ది రోజులకు వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత ఊర్లో కమర్షియల్ స్థలాలు తీసుకోవాలా, మా పిల్లవానికి ఆస్తి సంపాదించాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇప్పుడు అవి కూడా నమ్మకం లేకుండా పోయినాయి. అది సీను సార్కి బాగా తెలిసింటుంది. కాబట్టి ఇప్పుడు జరిగే విధానం ఏంటంటే, ఒక పిల్లోనికి మంచి చదువు ఇవ్వాలా, మన పిల్లలకు చదువు ఇస్తే అతనికి జీవితాంతము ఉపయోగపడుతుంది, భావి జీవితం బాగుంటుంది అనేటువంటి ఒక వాతావరణం అందరిలోకి వచ్చింది. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వారు కూడా ఇక్కడ ప్రొద్దుటూరు మున్సిపల్ స్కూల్స్లో ఎక్కడ కూడా సీట్లు ఖాళీగా లేవు. ఒక గర్వకారణం ఏంటంటే, అన్ని హై స్కూల్స్, ముఖ్యంగా హై స్కూల్స్లో నేను చెప్తా ఉన్నా, ఏ స్కూల్లో కూడా సీట్లు ఖాళీగా లేవు. కాబట్టి ఇటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందాక మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు పూర్వ విద్యార్థులుగా
ఒకటి సార్ చెప్పినట్టు ఒక కార్పస్ ఫండ్ బాగా చెప్తే సార్ 25,000 రూపాయలు ఏదో డొనేట్ చేస్తాను. అట్లా మీరు ఎంతవరకు చేస్తారో మీ స్థాయిని బట్టి దీన్ని ఒక ఫిక్స్డ్గా ఇక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ వచ్చేటువంటి వాటిలో ఆ పిల్లవాళ్ళకి ఎంకరేజ్గా ఒక 10th క్లాస్లో కానీ ఇంకొకటి కానీ ఏదన్నా వాళ్ళకు గుర్తింపు వచ్చేటట్టుగా ఒక ఏర్పాటు చేసి అట్లా చేయడమే బాగుపడతారని కోరుకుంటూ మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిభకు జరిగే పట్టాభిషేకం, గురువుకు జరిగే గౌరవాభిషేకం. పోతుంది అది రాత్రి నుంచి మాకు దూరం ఉంది. మన గౌరవ ఉప విద్యాశాఖ అధికారిగా ఎన్సీసీ మాస్టర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు నారాయణ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా రెడీ సార్. బయట ఉన్నటువంటి మిత్రులు లోపలికి రావాలి. గేట్ బయట మిత్రులు లోపలికి రావాలి. త్వరగా ఇక్కడ సార్ రెడీ సార్. సార్ రమణారెడ్డి సార్ మైక్ ఉండేది అయిపోయింది కనిపించారు. రైట్ సార్ రైట్ సార్. కాబట్టి మరి ఎక్కువ సేపు తీసుకొని ఎంతో చెప్పాలనుంది. కానీ మీరు ఈరోజు సమావేశం అయినారు. ఈ సమావేశాన్ని మర్చిపోకుండా మీరు నెలకో 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ కలుసుకొని మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మీ ఇళ్లలో పెళ్లిళ్ళు కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని మరి బంధువులాగా ఉండి ఎవరైనా ఆపద టైంలో ఉంటే వాళ్ళని ఆదుకునేదానికి కొంత ఫండ్స్ను రైజ్ చేసుకొని మరి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒరే నా వెనక ఎవరు లేరు అని భయపడకుండా నా వెనక నా స్నేహితులు ఇంతమంది ఉన్నారు, నాకేం భయం లేదు అనేటువంటి ధైర్యాన్ని మీరందరూ నింపవలసినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకంటే మరి గురువుగా మీకు ఇచ్చేటువంటి సందేశం, మీరందరూ కూడా భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాలు శాంతి సుఖజీవనంతో అందరూ ఉన్నత పదవులు అలంకరించి మరి సంతోషంగా గడపాలని కోరుతున్నాను. మరి 2 మాటలు ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి ఆ విషయాన్ని పాటించాలి. తల్లి మీకు ఎంతో కష్టపడి జన్మనిచ్చింటుంది. తండ్రి మీకు ఎంతో కష్టపడి చదివించి ఈ స్టేజ్కి తెచ్చాడు. తర్వాత గురువు మీలో ఉన్నటువంటి అజ్ఞానమును తొలగించి ఈ రోజు మిమ్మల్ని మేధావంతులను చేశాడు. మరి భగవంతుడు ఉన్నాడని చెప్పేటువంటి వాళ్ళు గురువు. మరి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లలకు కూడా మీరు బోధించాలి. అది ఇప్పుడు మీ కర్తవ్యం. కేవలం మీరు పాటించడం కాదు, మీ పిల్లలకు మీ మనవలకు మనవరాళ్లకు టైం దొరికినప్పుడు మీ తొడ మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకు నైతిక విలువలు బోధించి, ఇప్పుడు దేశ కాల ప్రపంచ పరిస్థితులు ఎట్లున్నాయి, మానవుడు శాంతియుతంగా ఎందుకు బతకలేకపోతున్నాడు, మరి శాంతియుతంగా బతకాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను వాళ్ళకు బోధించవలసినటువంటి విషయం ఉంది. మరి ముఖ్యంగా మన దేశంలో అనేక మతాలు కులాలు ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ కూడా మర్చిపోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుణ్ణి అనేటువంటి భావన కలిగి మనం అందరం కూడా సమైక్యతతో మెలిగి అందరూ సంతోషంగా మరి మెలగడానికి చూడాలి. ఇప్పుడు చూడండి ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో. మరి రష్యా ఉక్రెయిన్ అయితేనేమి, మరి ఇజ్రాయెల్ హవా అయితేనేమి, మరి అమెరికా ఇరాన్ అయితేనేమి నిత్యం బాంబులు వేసుకొని సర్వనాశనం అయిపోయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము ఇంత ఎడ్యుకేషన్ అయ్యి ఇంత డెవలప్ అయినామంటే మరి మనం డెవలప్ అయినామా లేకుంటే అధపాతాలను పడిపోతున్నామా అర్థం కాల. సమస్యలు ఉండొచ్చు, సమస్యలు ఉంటే వాళ్ళు సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాలి. అంతేగాని నా దగ్గర అనుభవములు ఉన్నాయి, నా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయంటే వేసిన వాడు పోతాడు, వేయించుకునే వాడు పోతాడు, అందరు పోతారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా
మనం అందరూ శాంతియుతంగా జీవించడానికి మీరందరూ కూడా భవిష్యత్తులో మీరు మీ పిల్లలు అందరూ ప్రయత్నం చేసి మీరు ప్రపంచమంతా కూడా శాంతితో జీవించేటట్లు మీరు అవకాశం కల్పించాలని మరి ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ విధంగా సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతమందిని మీరు చూస్తేనే మాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే మిగతా టైంలో ఎటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా మా ఉపాధ్యాయులను కలుసుకునేదానికి లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిమ్మల్ని అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ రమణాట అయితేనేమి ఇంకా కొంతమంది శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి మీకు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గురప్రసాద్ గారు గణితోపాధ్యాయులు ఓకే సార్ ముగ్గు సన్మానం చేసిన తర్వాత మైక్ ఇవ్వండి, గురప్రసాద్ మైక్ ఇవ్వండి. మీరు ఆశీస్సులు అందజేయండి. కూర్చోండమ్మా. ఓకే సార్. కానీ ఒకటి బాధ ఏంటంటే ఈ స్కూల్ 1904లో అడ్మిషన్ అక్కడనే 10,000 ఒకరు కూడా మాట్లాడలేదు. వేంపల్లి సుబ్బారెడ్డి గారు ఈ పాఠశాలకు స్థలాన్ని 10 ఎకరాల నుంచి స్కూల్ కట్టి కానీ మున్సిపాలిటీ అన్ని ఆక్రమించింది. చాలా అన్యాయం ఈ తర్వాత గురించి కూడా ఒకరు కూడా చెప్పారు. గురెడ్డి గారు సార్, వేంపల్లి సుబ్బారెడ్డి సార్, గురప్రసాద్ ఆయన విగ్రహం కూడా అటువైపు ముందు ఉంది సార్. 20 ఎకరాల భూమి, 20 ఎకరాల భూమిని ఈ పాఠశాలకు ఏర్పాటు చేశారు. యాక్చువల్ గా ఆయన పేరు పెట్టాలి స్కూల్ కు, కానీ అనిపిశెట్టి గారు వచ్చి ఏం చేశారంటే ఈ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఈ వేంపల్లి సుబ్బారెడ్డి గారు కొందరు ఆదివాసీ ప్రముఖులతో కలిసి డొనేషన్స్ రాబట్టి ఈ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం నక్షత్రాకారంలో నక్షత్రాకారం చేయదని చెప్పు. ఖచ్చితంగా సార్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. తదుపరి ఉన్నటువంటి హెచ్ఎం గారు ఇక్కడ చూడండి సార్. భోజన వసతి కార్యక్రమం భోజనం చేయాలని 86-87 మిత్రులందరూ తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడే భోజనం చేయాలని వారి కోరికను తప్పనిసరిగా మీరు మన్నించి ఇక్కడే ఫోన్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. విందు భోజనం ఏర్పాటు చేశారండి. తప్పనిసరిగా విందు భోజనాన్ని మీరు ఆరగించాలి. మా నడిగడ్డ సుధాకర్ సార్ తీసుకుంటాడు, కర్ర తీసుకుంటాడు.
క్రమశిక్షణను పాటించాలి. ఓకే రెడీ సార్. సరే ఇలా చూడండి, అలా ఉండాలి. రైట్ సార్. సరే, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సన్మానం అనేది నాకు లభించడం అనేది దేని ద్వారా వచ్చిందంటే, ఇక్కడ హెడ్ మాస్టర్ గా ఉన్నందుకే ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం, సన్మానం చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను సార్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు మేడం, సమయస్ఫూర్తితో మాట్లాడారు. తదుపరి వెంకటేశ్వర రెడ్డి సార్ గారిని ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వీకరించవలసిందిగా అరుణన్న కొద్దిగా జరగాల. కమనీయమైన రమణీయతను కలిగిన తెలుగు వర్ణముల మేళవింపుతో కవుల కలవల మట్టి జానువారులు పద్య గద్య వచన రచన వ్యాసంగ కవితా సుమములు జనుల డెందములను మురిపించి మరపించి మరపింపజేయును. అదే తెలుగు భాష గొప్పదనం. ఆ తెలుగు భాషను అందరికీ పంచినటువంటి ఆ మాతృమూర్తిని ఎంత ఆనందోత్సాహాలతో సత్కరిస్తున్నారో చూడండి. నవ్వండి నవ్వండి. ఇంకా బాగా క్లారిటీ కావాలంటే కొద్దిగా ఓపెన్. ఇప్పుడు బాగా వస్తుంది ఫోటో. మామా నువ్వు ఇట్లా తిరుగు. రెడీ సార్. మామా నువ్వు ఇట్లా తిరుగు. ఇప్పుడు ఫుల్ వస్తుంది కవరేజ్. అలా ఉండండి సార్, అలా ఉండండి. రైట్ సార్. ఓకే, ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు బాగా వచ్చింది ఫోటో. మతిశయుచునుండు తినగవేమో తీయనుండు స్వాధనమున్న పనులు సమరలో నీతి పక్షాలను నిలిపినటువంటి మా మేడం గారికి మైక్ ఇవ్వండి. రెడీ సార్. ఇక్కడ చూడండి సార్. తెలుగు మాతాశ్రీ గారు ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. వారి ఆశీస్సులను అందరూ సావధానంగా స్వీకరించామని. ఈ వేదికను అలంకరించిన సోదర సోదరీమణులకు, పూర్వ విద్యార్థులైన మీకందరికీ నా శుభాశీస్సులు. ఒక ఉపాధ్యాయుడు నిచ్చెన లాంటి వాడు. నిచ్చెన వేసిన చోట అలాగే ఉంటుంది, కానీ విద్యార్థులు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఉన్నత శిఖరాలను వాళ్ళ అభిరుచులను బట్టి వారు ఎన్నో శిఖరాలను ఎక్కి ఉన్నతమైన స్థానాన్ని పొందగలరు. ఆ విజ్ఞానంతో వారు వారి కుటుంబంలో ఉన్న సోదర సోదరులను కానీ, సోదరీమణులను కానీ, వారి పిల్లలను కానీ ఆ ఇన్స్పైర్ తో ఉన్నత స్థితికి తేగలరు. ఆ విధంగా మీ కుటుంబాన్నే కాకుండా మీ మిత్రులను, ఇంకా తెలిసిన వాళ్ళను కూడా, మీకు విద్యాజ్ఞానం చాలా గొప్పది కాబట్టి వారికి కూడా తెలియజేసి వారు ఉన్నత స్థానాలలో ఎల్లప్పుడూ కొనసాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మేడం. నవ యువకుడు, అందరికీ ఆదర్శనీయుడు మన వెంకటేశ్వర రెడ్డి సార్ గారిని ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే సార్తో కలిసి నేను పయనించినటువంటి రోజులు చాలా ఉన్నాయి. సారు నేను కూడా ఒక పాఠశాలలో సీనియర్ వెంకటేశ్వర రెడ్డి, జూనియర్ వెంకటేశ్వర రెడ్డిగా పేరు తెచ్చుకున్నాము. హలో, ఒక చిన్న గమనిక, ఏం లేదు, ఒక నిమిషం. వెంకటేశ్వర సార్ దగ్గర నేను చదువుకున్నాను. తర్వాత మా పిల్లలు కూడా సార్ దగ్గర చదువుకున్నారు. తర్వాత నేను సార్ ఇద్దరం కలిసి ఒక సట పని చేశాం. గౌతమ్ స్కూల్లో చేశాను 2000 సార్ నేను కలిసి. ఎంత అదృష్టం అండి. థ్యాంక్ యూ అండి, చాలా అదృష్టం సార్ మాకు. ఒక గురువుకు కావలసింది ఏముందండి, తన శిష్యుడు తనతో పాటు గురువులాగా ఎదిగితే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. ఆ ఒక్కసారి సార్ని చూడండి, అమందానంద కందలిత హృదయారవిందముతో
ఎంత చిక్కటి నవ్వు నవ్వాడు. గ్యాప్ తీసుకోండి సార్. మీరు బాగా వీడియో బాగా తీశారండి. బెస్ట్ సార్ గ్యాప్ ఇవ్వండి సార్. సార్ ఇక్కడ ఆటోమేటిక్ గా పడతారు. అందరూ కూడా క్లాస్ గా నిలబడండి. క్లాస్ గా నిలబడితే బాగా వస్తారు. ఇక్కడ చూడండి సార్. సార్ అన్నా సార్ అట్లా ఉండండి సార్. అట్లా ఉండండి. లాయర్స్ నవ్వడం లే. ఓకే కరెక్టే కరెక్టే. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మీరు చక్కటి ఆశీస్సులు అందజేస్తారని ఆహ్వానిస్తున్నాం. వీళ్ళ ప్రేమ ఎక్కువైందంటే చాలా కూడా మర్చిపోయారు సార్. ఇక్కడ ఒక చిన్న సవరణ. మీ అందానికి ఈ శాలువా సరి జోడీ కాదని ఆలస్యంగా ఆ శాలువాను మీకు అలంకరించాలని ఆ పూర్వ విద్యార్థులందరూ ఆలోచించారు సార్. అందరికీ దిగమన్నాను. ప్రియమైన విద్యార్థులారా కూర్చోండి. నాకు మీ వీపులు కాదు. అవ్వారు వారి సందేశము పూర్వ విద్యార్థులందరికీ కూడా జ్ఞాపికలు బహుకరిస్తారని చెప్తున్నారండి. తప్పనిసరిగా అందరూ కూడా మీ గారు ఇప్పటికే నాకు టైం ఇచ్చారు. వేదిక వచ్చిన నా తోటి ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్లకు, వచ్చి వెళ్లిపోయిన మిత్రుడు రాజగోపాల్ రెడ్డికి నమస్కారం. మీకు అందరికీ కూడా నా అభినందనలు, ఆశీర్వచనాలు. నాకంటే పెద్దగా ఉన్నారు కాబట్టి అభినందనలు. 5 మంది మనవన్లు అందరూ కూడా సాఫ్ట్వేర్ మనవలు కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను చాలా కనిపిస్తున్నాను. నాకు 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ తప్పు లేకుండా ఉన్నానంటే ఈ పాఠశాలలో మీకు పనిచేసే చదువు చెప్పడం అనేటువంటి ప్రతి మీటింగ్ లో కూడా జూనియర్ గారు మీరు కొంచెం సౌండ్ తగ్గిస్తే జరిగేటువంటి ఈ జూనియర్ అన్నిటిలో చెప్తున్నారు, బాబు మీకు చదువు చెప్పినందువల్ల ఈ పాఠశాలలో 31 సంవత్సరాలు పనిచేసినందువల్లనే నేను ఇంత ఆరోగ్యంగా చలాకీగా ఏ జబ్బు లేకుండా ఉన్నాను. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మీకు పాఠాలు చెప్పడం అనేది మా అదృష్టంగా నేను ఇప్పటికీ కూడా భావిస్తున్నాను. ఒకసారి విజయం తర్వాత పాఠశాల గురించి చెప్తామని, కానీ టీచర్లు అందరూ మునిపిలుగా ఉన్నారు, సంతోషంగా ఉంటుంది. తర్వాత నేను ఈ పాఠశాలలో 1922లో సైన్స్ టీచర్ గా పనిచేశాను. తర్వాత 2007 సంవత్సరంలో హెడ్ మాస్టర్ గా ఈ స్కూల్కే వచ్చి ఇక్కడే నేను హెడ్ మాస్టర్ గా 2010లో రిటైర్ అయ్యాను. మధ్యలో ఒక 4 సంవత్సరాలు మాత్రం నడిపల్లెకు, ఒక 4 నెలలు రామేశ్వరం స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి ఇక్కడికి వచ్చి క్రైషన్ ఇస్తున్నాను. తర్వాత గ్రూపులు ఏర్పడినప్పుడు వాళ్ళ చిన్నప్పుడు చెప్పాను, మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకండి, చాలా తక్కువ చేయండి అని. ఆ డబ్బును మిగిలించి మనలో ఉండేటువంటి ఎవరికన్నా కొంత ఇబ్బందులు ఉండేవాళ్ళు, పిల్లల పెద్దలు కానీ, చదువులు కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళకు ఏర్పాటు చేయండి అయ్యా, అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన ఫ్రెండ్స్ అనే వాళ్ళే మనకు ఆస్తి, మిగతా ఏది కాదని కూడా చెప్పాను. గబ్బరారెడ్డి గారు అందరూ సరే సార్ అలాగే చేస్తామన్నారు. తర్వాత 84వ సంవత్సరంలో ఒక ఎదురుగా ఉండేటువంటి మన హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ కు ఇన్వర్టర్ లేకుండా ఉండే గర్ల్స్ హాస్టల్ కు వాళ్ళంతా కలిసి ఉన్నాయా ఏమైనా చేయండి అని చెప్తే తలా 500, ఎక్కువ కూడా కాదు, 500 వేసుకుని 25,000 రూపాయలు ఇన్వర్టర్ ఇచ్చారు. ఆ పిల్లలు వ్యతిరేకి నాకు చాలా సంతోషపడుతున్నారు. సార్ కరెంట్ పోయినప్పుడల్లా అమ్మాయిని మీ టచ్ నాకు ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. దగ్గరకు వచ్చిన ఎవరికి నిద్ర రాదు సార్, మీరు ఆ పాటలు గుర్తు చేశారు, ఎవరికి నిద్ర రాదు. చివరిగా ఒక తమాషా చూపిస్తానండి. ఓ భర్త ఇంటికి వచ్చాడు, దిగాలుగా ఉన్నాడు, భార్య ఏమండి అలా ఉన్నారే అని. ఏం లేదు, మా ఆఫీస్ అంతా కూలిపోయింది, నేను పోయిన కొద్దిసేపటికే అందరూ తెలిసిపోయారు అంటానే అనేది అందరూ తెలిసిపోతే నువ్వేటి వచ్చావు ఇంటికి అని. నేను సిగరెట్ తాగడానికి పోయలేను, సిగరెట్ తాగి వచ్చేసరికి కూలిపోయింది అని తెలిసిపోయాను అన్నాడు. బా సిగరెట్ ఎంత మంచి పని చేసింది, చాలా గొప్పది, నా పశువులను కాపాడింది, దేవుడు ఆ సిగరెట్ దండాలు పెట్టాలని. కొద్దిసేపటి తర్వాత భర్తండి, ఏమీ లేదే, చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ₹1 కోటి ఇస్తుంది అన్నాడు. సంపూర్తిగా నా పట్టాలు నాకు ₹1 కోటి ఆశలు తెచ్చింది, సిగరెట్ పెళ్లి సిగరెట్ తాగా వెదవని చెప్తుంటే నువ్వు ఏం చెప్తున్నావురా అని చెప్పి భర్తను తిట్టడం మొదలు పెట్టింది. అంటే భార్యలంతా అలా ఉంటారు కాదని జస్ట్ మర్చి అలాగే కొన్ని జరిగాయి, అబద్ధం కాదు. ఇంకా లాస్ట్ చిన్నది ఒకటి, భార్యతో మనం కొట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతసేపు కొట్లాడినా వాళ్ళే గెలుస్తారు.
మీరు గమనించండి. వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ అలిగి గిన్నెలు చెంబులు తమ్యాలు మన ముఖాన్ని కొట్టకముందే మనం సరెండర్ కావాలి. అది వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. అటువంటి కొట్లాడేటప్పుడు ఏమిటంటే మీరు సింపుల్ గా అనండి, ఏం అవసరం లేదు. ఎందుకు నేను అంత కోపంగా మాట్లాడతావు, తొందరగా కోపం తీసుకుంటే మొహాన మడతలు వస్తాయి, జాగ్రత్తగా నువ్వు కోపడాకుండా అనుకోండి, వెంటనే నీకు కాఫీ స్వీట్ వచ్చి పడుతుంది, సిగ్గుపడుతూ వచ్చి పెడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఉండాలండి. దయచేసి పూర్వ విద్యార్థులు వేదిక మీదకి రాని వాళ్ళు వచ్చి సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారండి. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. అందరూ ఫోటో తీసుకురాయిపోతే కిందికి వచ్చేయండి, మళ్ళీ వాళ్ళకి అవకాశం. మిత్రులందరికీ కూడా భోజనం తర్వాత జ్ఞాపికలు తర్వాత గ్రూప్ ఫోటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నవ్వండి, నవ్వండి, నవ్వు రాలా. ముఖ్యంగా ఏమంటే ఈరోజు మంచి రోజు. ఎందుకంటే నేను ఇక్కడ ఈ పాఠశాలలో 59 వరకు చదివినాను. తర్వాత ఒక టీచర్గా 83 వీడికి వచ్చేసాను. 97 వరకు ఇక్కడ పనిచేస్తాను. మా గురువుల దగ్గర విద్య నేర్చుకుని వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడనే విద్యాభ్యాసం చేశాను. తర్వాత ఈయనే ఉద్యోగం చేసినాను. నేను హిందీ సార్ ఉన్నప్పటికీ మా గురువుల ఐశ్వర్యంతో సైన్స్ లో అందరి పిల్లలకు తీసుకుని సైన్స్ ఫేర్ ఉపయోగపడుతున్నాను. కానీ ఇంతవరకు ఈ పాఠశాలకు ప్రతిరోజు గాని ప్రతి నెల గాని వచ్చి మంచి చెడ్డ చూసుకొని పోతున్నాను. మీరు కూడా భవిష్యత్తులో ఈ పాఠశాలకు వచ్చి ఏదైనా అవసరమా లేదా అనేది గమనించి చేయాలి. ముఖ్యంగా ఏమంటే 91లో ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఆ ఫండ్ కేటాయించి జరిగింది. దాన్ని కూడా కాపాడుకుంటున్నాము. దాన్ని వచ్చిన ఇంట్రెస్ట్ తో పాఠశాలకు ఉపయోగపడేట్టుగా చేస్తున్నాము. మీరు కూడా దీనికి ఏదైనా ఫండ్ ఏర్పాటు చేసి ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. మీరు ఎంతో కష్టపడి ఇయర్స్ గా కష్టపడి మీరు ఇది సాధించినారంటే ప్రతి ఒక్క విద్యార్థికి నేను మనసారా వాళ్ళకి ఆశీర్వదిస్తున్నాను. మీరు తోట పువ్వులు, మీరు చమన్కే పూలు హై నిత్తు హసనా సీఖో ఆర్ హసానా సీఖో. జీవితాంతం నవ్వుతూ ఉండాలి, అందరికీ నవ్విస్తూ ఉండాలి. ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, 4 రోజులు కలికాటులు బాగా ఉంటారు. ఇదే నా యొక్క ఆశీర్వాదము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ విషయం చెప్పారు. ఒకసారి మోరే అని ప్రొఫెసర్ వాళ్ళు ఒక అల్లరి పని చేసినారు. మోరే 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 డబ్బులు వేసినారు, చేసినారు. ఈ మోరే మోరే ఆడేవాళ్ళు. ఇక్కడ మా హీరో ఉన్నాడు క్యారమ్ బోర్డ్ లో, చాలా సహకారం చేస్తాడు, బాగా. ధన్యవాదాలు సార్. తదుపరి అందరి వాడు అందరి హృదయాలలో చిన్ముద్ర. ఒక నిమిషం సార్. ఈ బ్యాచ్ కి కాకుండా 86, 87 బ్యాచ్ కు సంబంధించిందే కాకుండా అందరూ కూడా అందరినీ ముందుకు నడిపిస్తూ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్క బ్యాచ్ కు సహాయంగా ఉంటూ తగుమైన సూచికలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి నడిగడ్డ సుధాకర్ గారిని కూడా స్టేజ్ పైకి వచ్చి సన్మానంగా కోరుతున్నాం. ఆయన చేతిలో విధులు, పాఠశాలంతా నిశ్శబ్దం. 18 గంటలు గడిపేవాడు మన నడిగడ్డ సుధాకర్ సార్. ఎస్పీఎల్ రమేష్ ఎక్కడ ఉన్నాడో? ఓకే, 6వ తరగతి హరి, 7వ తరగతి రమేష్, ఇద్దరు ఎస్పీఎల్ ఎక్కడున్నారో స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ ఎస్పీఎల్ స్టేజ్ పైకి రావాలి. రైట్, రెడీ సార్. అందరికీ చూడండి. ఓకే,
వెనకాల నుంచి చేయండి అందరు బాగుంటారు అట్లే రైట్ అలా ఉండండి సార్ రైట్ అడిగారు సుధాకర్ గారు మాస్టర్ గారు బ్రాంచ్కి సంబంధం లేకపోయినా టోపీ నిర్మాణం చేయడం టోపీ పెడితే వచ్చాను చాలా ఆనందము. నేను 1976 ఈ స్కూల్లో చదివాను. 1989లో ఈ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయినాను. 2025 జనవరిలో రిటైర్ అయినాను. ఇది నా స్కూల్ ఉండే అనుబంధం. ఇక్కడ ఈ సమావేశానికి అంతర్గతంగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేకుండా భోజన వ్యవస్థలో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపేదానికోసము వెనక నుండి పనిచేస్తున్నారు. కొంతమంది మన సమావేశానికి మన ఓల్డ్ స్టూడెంట్స్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు స్కూల్ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఉంటారని మాకందరికీ తెలుసు. ఈ విషయంలో ఏం అనుమానం లేదు. ఈ స్కూల్ దీనికోసం పనిచేసిన వాళ్ళకందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ నడిగిడ సుధాకర్ గారు ముందు ఉండి ఏమీ చెప్పడు, అన్ని వెనకలో ఉండి ఆడిస్తుంటాడు. కార్యకర్త, మంచి కార్యకర్త. మన పాఠశాల ఒక 100 years ఫంక్షన్ చేసిన దానికి సాధనలో మొదటి పాత్ర అబ్బాయిదే, కానీ ముందు ఉండడు. మంచి కార్యకర్త. ఆ విధంగా ప్రతి ఒక్కరు మీరు కూడా సుధాకర్ మా ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాలు పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను. గారు తెలుసు వచ్చి ఆయన మన గీతాలపనైతేనేమి ఇంకో ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు కాబట్టి ప్రోగ్రామ్ అనేది రక్తి కట్టిస్తాడు. కాబట్టి అతను కూడా ఒక చిరు సన్మానం చేయవలసిందిగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన అలా అంటే మనం ఈ పనుల్లో ఉంటాము, అది మన చేత కాదు యాంకరింగ్. సుబ్బయ్య గౌడ్ గారు మళ్ళా మమ్మల్ని ఎవరు తిట్టకుండా నువ్వు ఇక్కడికి వస్తే చాలా పని అయిపోయి నాకు తిట్టాల్సిన అవసరం ఉండదు, నువ్వు ఇక్కడికి వస్తే మేలు. నన్ను ఆడ వేసినారు భోజనాలు కాడ నాగులు అంటావు, వచ్చేసే. అలాగే భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది ప్రతి ఒక్కరికి. ముందే ఏదో భోజనం చేసి మెమెంటో ఉంటుంది, ఒక స్వీట్ ప్యాకెట్ మెమెంటో బ్యాగ్ ఉంటుంది, అందరూ తీసుకొని. భోజనం కాకముందే గ్రూప్ ఫోటో ఉంటుంది. మీరందరూ రెడీగా ఉంటే గ్రూప్ ఫోటో తీసిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక్క నిమిషం అందరూ వచ్చినారు బాబు, మళ్ళా చూసుకోండి ఒకసారి వెనకాల ఈకు ముఖం వెనకాల చూసుకోండి అందరూ. ఒక్క నిమిషం ఉండే ఎప్ప కనపడలే, మళ్ళా గ్రూప్ ఫోటో ఒక్కరు కనపడుతున్నా బాగుంటుంది. రెడీ సార్, రెడీ సార్, కూర్చోండి సార్. రెడీ సార్, సార్ మీరు అక్కడ చూడొద్దు, స్ట్రైట్ మొత్తం ప్రోగ్రామ్ వస్తుంది. వర్క్ చేసినందుకు మాకు ఇది పనిష్మెంట్ అనమాట. Wait. Okay, 1, 2, 3. Okay, ready. Smile, sir. Ready?
అలా ఉండాలి సార్. సార్ మీరు ఎదికి రండి సార్. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. ఓకే అందరికీ కూర్చొని ఒక 10 నిమిషాలు మొత్తం ప్రోగ్రామ్ వస్తుందినా? नहीं खत्म हो जाता प्रोग्राम पूरा। తిరుగు ఇలా తిరుగు రమేష్ అన్న వాళ్ళు మళ్ళీ నా పేరు నాన్న బిడ్డలే అంటారు. తీసిన ఫస్ట్ గురువులకే కదా ఇంతకు పేరు ఎవరు పోటీ పడరు కానీ మా వెంకటేశ్వర సార్ పోటీ పడతాడు మాతో. తీస్తాను చికెన్ మసాలా బాబు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, గుజ్జల వెంకటేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. 80